ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మార్చ్ 12వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చ్ 12వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో కొంతవరకు శారీరక శ్రమ అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా దానిని పెద్దగా పట్టించుకోకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. సమయానికల్లా అన్ని పనులను చేసుకునే విధంగా ప్రణాళికనైతే వేసుకుని ప్రతి పనిని కూడా విజయవంతంగా ముగించగలుగుతారండి. డబ్బు ఏదైతే ఉందో, అంటే డబ్బుకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, వేతనాలు కానీ ఆదాయాలు కానీ ఇట్లా ఏదైతే ఉందో వాటిలో చక్కగా మీరు కోరుకున్న సమయానికల్లా మీరు మీ యొక్క ఆదాయాన్ని కానీ మీ యొక్క డబ్బును కానీ సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీరు ఒక పని చేస్తున్న దాని పక్కన ఇంకేదైనా పనులు మీకు రావటం కానీ, మీకు డబ్బు ఆరూపంగా రావటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభకరమైన ఫలితాలను అయితే పొందగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని మీరు కేటాయించుకొని గడుపుకోగలుగుతారండి. వృత్తిపరంగా చక్కగా లాభదాయకంగా ఉంటుంది. అంటే మీ యొక్క ఆదాయ మార్గాలు, వృత్తి ఏదైతే ఉందో, అంటే మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో జీవనోపాధి, వాటిలో మీరు బాగా సంపాదించుకునే అవకాశం అయితే ఈరోజు మీకు లభిస్తుందండి. మీ కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అంటే కుటుంబ సభ్యులు మీరు చేసే ప్రతి పనికి వారి యొక్క మద్దతుని ఇవ్వటం కానీ, వారి యొక్క సలహాలను ఇవ్వటం కానీ, వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందించటం కానీ మీకు అన్ని విధాలుగా కూడా ఉత్సాహాన్ని, రెట్టింపైన మానసిక ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. చక్కగా మీరు రోజువారీగా ఏవైతే కార్యక్రమాలు చేసుకోవాలో అవన్నీ చేసుకోగలుగుతారు. అయితే చిరుపాటి అనారోగ్య సమస్యలు ఏమైనా తలెత్తినప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ముఖ్యంగా ఈరోజు మీ బంధాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీ రిలేషన్స్, అంటే బంధుత్వాలు కానీ, బంధాలు కానీ, కుటుంబ సభ్యులతో ఉన్న బంధం కానీ, లేదా స్నేహితులతో కానీ, లేదా సన్నిహితులతో, లేదా బంధువులతో, ఎవరితోనైనా ఉన్న బంధాలని మీరు మరింత బలపరుచుకునే విధంగా మీ ఆలోచనలు అయితే ఉండబోతున్నాయండి. అంటే అందరితోనూ చక్కగా మీరు రాకపోకలు జరపడం కానీ, అందరి విషయాలు కుశల ప్రశ్నలు తెలుసుకోవటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు మీరు చేయగలుగుతారు. అది కూడా మీకు ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే వాహనాలు కొనుగోలు చేయాలి లేదా బంగారాన్ని కొనుగోలు చేయాలి ఇట్లాంటి కోరికతో ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీకు అడుగులు పడి మీరు కొంతవరకు మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి జరిపే అవకాశం కూడా ఈరోజు ఎక్కువగా ఉంటుందండి. అయితే బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం కొంతవరకు జాగ్రత్తలు వహించటం, అంటే ఏదైనా వ్యవహారాలలో ఇతరులను నమ్మి మీ డబ్బును అప్పచెప్పి మీరు వారిని నమ్మి వారితో బ్యాంకులో వేయించడం కానీ, లేదా ఎక్కడైనా షూరిటీ సంతకాలు పెట్టడం కానీ ఇట్లాంటివి చేసేటప్పుడు మాత్రం కొంతవరకు ఈరోజు మీరు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి. ఇట్లాంటి జాగ్రత్తలను పాటించడం వల్ల మీకు ఏ ఇబ్బంది లేకుండా చక్కగా మీ రోజునైతే ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అంటే ఖర్చులు ఎక్కువగానే ఉంటాయండి, కానీ అవసరమైన ఖర్చులనే పెట్టుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులను వదులుకోవటం కానీ, లేదా వాయిదా వేసుకోవటం కానీ ఇట్లాంటి విఘ్నత అయితే మీరు ఈరోజు చూపించుకోగలుగుతారు. వస్తున్న ఖర్చులన్నిటికీ కూడా ప్రత్యేకతనైతే ఇవ్వరు. అది కూడా మీ యొక్క పొదుపును, మీ యొక్క డబ్బును ఆదా చేసుకునే విధంగా అయితే ఉంటుందండి. చక్కగా మీ డబ్బు కొంతవరకు నిల్వ రూపంలో ఉంచుకోవటం, లేదా మీకు ఇష్టమైన వాటి మీద ఖర్చు పెట్టడం ఇట్లాంటివి అయితే చేయగలుగుతారండి. అది కూడా చక్కగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే మీకు కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభకరమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. కొంతవరకు శారీరక శ్రమ అనేది ఉంటుంది. అంతేకాకుండా గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో, కొన్ని పరిస్థితుల వలన మానసికమైన ఇబ్బందులు కానీ, లేదా మీ వృత్తిపరమైన ఇబ్బందులు కానీ, డబ్బుల పరమైన ఇబ్బందులు కానీ ఏవైతే ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా చక్కగా బయటపడే అవకాశాలు అయితే మీకు లభిస్తాయి. వాటి నుంచి నేర్చుకున్న
పాఠాల ద్వారా కొత్త సలహాలను తీసుకోవటం కానీ, మీరు వాటి తాలూకా విషయాల వలన నేర్చుకున్న గుణపాఠాల ద్వారా మీరు ఇక మీదట అటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవటానికి కానీ ఈరోజు ఎక్కువగా మీరు ఆలోచనలు అయితే చేసుకోగలుగుతారండి. అది కూడా మీ భవిష్యత్తుకు ఎంతో మేలునైతే చేకూర్చబోతుంది. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి శుభ ఫలితాలతో ఈ రోజునైతే మీరు ఎంతో సంతోషంగా ఆనందంగా గడపగలుగుతారండి. అయితే కాసింత పని భారం, శారీరక శ్రమ అనేది ఉంటుంది, సహజంగానే ఉంటుందండి. దానిని మీరు పెద్దగా పట్టించుకోకుండా పనులన్నిటిని కూడా మీరు బాధ్యతగా భావిస్తారు. చక్కగా ఇదంతా నా బాధ్యత, ఇదంతా నా బరువు కాదు బాధ్యత అన్నట్లు మీరు ప్రతిదాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదేవిధంగా సకాలంలో అన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని చూసినట్లయితే మీరు కోరుకున్న విధంగా చక్కటి స్థానాన్ని మీరు పొందగలుగుతారు. అది తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, లేదా పోటీ పరీక్షలకు హాజరవుతుంటే వాటిలో కానీ మీరు అనుకున్నటువంటి ఉత్తీర్ణత శాతాన్ని పొంది చక్కగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారు, ఉద్యోగస్తుల విషయాన్ని కనుక చూసినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పని భారం, శారీరక శ్రమ అనేవి ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు వాటికి పెద్దపీట వేయకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకొని గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడి పెట్టే ముందు మీరు కొంతవరకు ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. మీ పెద్దలతో కానీ, శ్రేయోభిలాషులతో కానీ చర్చలను అయితే జరపగలుగుతారు. పెట్టుబడులు బాగా రాణిస్తాయి, లాభాలను కూడా చేకూరుస్తాయి. చక్కగా లాభాలతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నిరుద్యోగ సమస్యతో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉంటుందండి. ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలు చేస్తే ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ వ్యాపారం రాణిస్తుంది, లాభాల బాటల్లో నడిపించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న విధంగా చక్కటి ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుని చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపార విస్తరణ చేస్తూ చక్కటి సలహాలతో లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పని భారం అనేది ఉంటుంది. అయినప్పటికీ పెద్దగా పట్టించుకోకుండా మీ పనుల పట్ల శ్రద్ధతో బాధ్యతగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా సమయానికల్లా అన్ని పనులను కూడా పూర్తి చేసుకోగలుగుతారండి. మీ సన్నిహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, శ్రేయోభిలాషులు కానీ మీకు అన్ని విషయాలలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉండటం, సలహాలను ఇవ్వటం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగస్తులైన వారికి కూడా ఈరోజు మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం ఉన్నప్పటికీ కూడా పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసేవాడు ఉన్నారో వ్యాపారం చేసే మహిళలకు కూడా గట్టి పోటీతత్వంతో మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించగలుగుతారండి. ఇతరులకు పోటీ ఇచ్చే విధంగా మీ ఆలోచనలు ఉండటం,
లాభాలతో మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించడం మీకు మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో భార్యాభర్తలు ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారి ఇచ్చే స్ఫూర్తితో మీరు ప్రతి నిర్ణయాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే చక్కగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు మీరు మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అయితే నిర్ణయాలను తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేస్తున్నారో రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు అందరి మేలు కోరే విధంగా కొత్త కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీకంటూ ప్రత్యేకమైన శైలిలో కొంతవరకు మీ పనులను ముందుకు నడిపించుకొని 10 మంది మేలు కోరే విధంగా మీరు ప్రతి పనిలోనూ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని అందరి మనసుల్లోనూ దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు మీకు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభప్రదమైన వాతావరణంలో రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు. కోరుకున్న విధంగా గడపడమే కాకుండా కొత్త కొత్త నిర్ణయాలతో ప్రతి పనిలోనూ కూడా మీరు బరువుగా కాకుండా బాధ్యతగా ముందుకు వెళ్ళటం మీ విజయ రహస్యంగా ఉంటుందండి. అందరి నుంచి కూడా మీకు చక్కటి ప్రశంసలను పొందగలుగుతారండి. అంటే ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కానీ, మీరు కట్టుబడి ఉండే విధానం వల్ల కానీ, మీరు 10 మంది మేలు కోరే మీ యొక్క మనస్తత్వం వల్ల కానీ, అందరి శ్రేయస్సును కోరే విధంగా మీ ఆలోచనలు ఉండటం వల్ల కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును స్థానాన్ని అయితే సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ పెరుగు అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.